హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'సమయం సూట్‌కేస్'. ఒక చిన్న పట్టణంలో రవి అనే యువకుడు నివసించేవాడు. తన జీవితంలో అనేక విఫలతలను ఎదుర్కొని నిరాశతో జీవించేవాడు. తన ఉద్యోగం సంతృప్తికరంగా లేకపోవడం, వ్యక్తిగత సంబంధాలు సజావుగా సాగకపోవడం వంటి కారణాలతో రవి భవిష్యత్తుపై ఆశలు కోల్పోయాడు. ఒకరోజు సాయంత్రం రవి పట్టణంలోని పాత వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఒక పురాతన దుకాణాన్ని చూశాడు. ఆ దుకాణం గుప్త నిధులతో నిండినట్లు అనిపించింది. ఆసక్తితో లోపలికి వెళ్ళిన రవి అక్కడి వస్తువులను పరిశీలించసాగాడు. అక్కడ ఒక పాత సూట్ కేస్ అతని దృష్టిని ఆకర్షించింది. దుకాణ యజమాని ఒక వృద్ధుడు రవిని చూసి, "ఆ సూట్ కేస్ ప్రత్యేకమైంది. దాన్ని తెరిచి చూడగానే నీ భవిష్యత్తు దారి కనిపిస్తుంది" అని చెప్పాడు. రవి ఆశ్చర్యపోయి ఆ సూట్ కేస్‌ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి చేరుకున్న రవి సూట్ కేస్‌ను జాగ్రత్తగా తెరిచాడు. అందులో ఒక చిన్న దర్పణం కనిపించింది. ఆ దర్పణంలో చూసినప్పుడు రవి తన భవిష్యత్తును స్పష్టంగా చూడగలిగాడు. అతను ఒక పెద్ద కంపెనీలో ఉన్నత స్థాయిలో పనిచేస్తూ సంతోషంగా జీవిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇవి చూసి రవి ఆనందంతో పొంగిపోయాడు. ఈ భవిష్యత్తు దృశ్యాలు చూసిన తర్వాత రవి తన ప్రస్తుత జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. తన ఉద్యోగంలో శ్రద్ధ తగ్గి సమయానికి కార్యాలయానికి వెళ్ళడం మానేశాడు. స్నేహితులతో సంబంధాలు దూరమయ్యాయి. అతను భావించాడు, "నా భవిష్యత్తు ఇప్పటికే వెలుగులో ఉంది. ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు." కాలక్రమంలో రవి ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో సూట్ కేస్‌ను మళ్ళీ తెరిచి చూడాలని నిర్ణయించాడు. ఈసారి దర్పణంలో అతని భవిష్యత్తు అస్పష్టంగా కనిపించింది. అతను ఆశ్చర్యపడి దుకాణ యజమానిని కలుసుకోవడానికి వెళ్ళాడు. వృద్ధుడు రవిని చూసి, "సూట్ కేస్ భవిష్యత్తును చూపుతుంది కానీ అది స్థిరమైనది కాదు. నీ ప్రస్తుత చర్యలు, నిర్ణయాలు భవిష్యత్తును నిర్ధారిస్తాయి. నువ్వు ప్రస్తుతంలో శ్రద్ధ పెట్టకపోతే భవిష్యత్తు మారిపోతుంది" అని చెప్పాడు. ఈ మాటలు రవికి నిజాన్ని తెలియజేశాయి. అతను గ్రహించాడు, భవిష్యత్తుపై ఆధారపడకుండా ప్రస్తుతంలో శ్రద్ధ పెట్టి పనిచేయడం ఎంత ముఖ్యమో అని. తన తప్పులను సరిచేసుకొని కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం ప్రారంభించాడు. తన శ్రమతో మళ్ళీ విజయాలను సాధించాడు. ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే, భవిష్యత్తుపై ఆధారపడకుండా ప్రస్తుతంలో శ్రద్ధ పెట్టి పనిచేయడం ఎంత ముఖ్యమో. మన ప్రస్తుత చర్యలు, నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ధారిస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.